ఇష్యూకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలుసు 90s హీరోలు 90s హీరోయిన్లకు సంబంధించి చరిత్రలన్నీ పెట్టడం కూడా ఇప్పుడు నవైడేస్ దట్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్. ఇప్పుడు యూట్యూబ్లో సుమనాన్ని కొట్టంగానే ద ఓన్లీ థింగ్ కమ్స్ అవుట్ ఈస్ బ్లూ ఫిల్మ్. ఆ టైంకి సంబంధించి ఒక రాంగ్ థింగ్ బయటకు వచ్చింది. దట్ ఈస్ దిస్ ఎంటైర్ స్టోరీ ఈజ్ రన్ బై చిరంజీవి అండ్ అల్లు అరవింద్ గారు. బట్ ఇది కాదని కూడా మళ్ళీ ఒక టాక్ వచ్చింది, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడు బేసిక్గా అప్పుడు ఏమైందంటే చెన్నై పోలీస్ ఆఫీసరే ఈ తతంగం అంతా నడిపించింది చెన్నై పోలీస్ ఆఫీసర్, అనవసరంగా చిరంజీవి పేరుని బయటికి తీసుకొచ్చారు అని. ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అండి. ఒకటి ఏంటంటే అసలు మొత్తానికి వస్తే దెర్ వాజ్ నో బ్లూ ఫిలిం విచ్ కుడ్ బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్. అసలు ఫైనల్లో ఎక్కడ ఉందంటే ఏమీ లేదు. పేపర్లో వచ్చింది వేరే, కేసెస్లో పెట్టింది వేరే, దే వాజ్ నథింగ్. బట్ ఆ టైంలో ఏంటంటే నేను చిరంజీవి గారు ఇద్దరు పార్ట్ టు పార్ అనమాట. అంటే ఫస్ట్ జనరేషన్ తర్వాత సెకండ్ జనరేషన్ మేమే. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరినీ క్రాస్ చేసి ఫైట్స్ డాన్స్ వచ్చేటప్పటికి అఫ్కోర్స్ డాన్స్లో హీ వాజ్ స్టిల్ వెరీ బెటర్ అండ్ గ్రేట్, అది ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్షన్ పార్ట్కి వచ్చేటప్పటికి అండ్ ఆ టైంలో తమిళ్లో కమల్ హాసన్ రజనీకాంత్, ఇటు వస్తే తెలుగులో వస్తే నేను చిరంజీవి, ఇలా ఉండేదన్నమాట. సో ఇట్ వాజ్ అ నెక్ టు నెక్ ఫైట్ అనమాట. సో కొన్నిసార్లు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే నా సినిమా ఒక 2 వారాలు వెనక్కి వెళ్ళడం, లేదు నాది వస్తుందంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్ళడం. వి నెవర్ క్లాష్డ్, అంటే అంత ఉండేదన్నమాట అది. సో ఆ టైంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఆయన మీద ఏదో బురద జల్లడానికి ఏంటంటే ఆయన పేరును అనవసరంగా తీసుకొచ్చేసి దీంట్లో జాయిన్ చేశారండి. యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు హీ హెస్ గాట్ నథింగ్ టు డూ, ఆయన కానీ అల్లు అరవింద్ గారు కానీ ఏం లేదు. చాలా సందర్భాల్లో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళ మధ్య ఇలాంటివి పెట్టడం, ఫైర్ పెట్టడం, అది బయటికి జనాలకి ఇంకొక రకంగా మెసేజ్ పోవడం జరుగుతూ ఉంటుంది. సో యూఆర్ క్లీన్లీ అసోసియేటెడ్ విత్ చిరంజీవి గారు, బట్ ఇట్లా జరిగింది కదా. బట్ వాట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్ నౌ యూ ఆర్ హ్యావింగ్ బిట్వీన్ యూ? ఇప్పుడు మేము వీ మీట్ వెరీ ఆఫన్ అండి. మాది ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ గెట్ టుగెదర్ అండ్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు మాది ఒక 40 members. సుహాసిని ఈజ్ ఆల్సో దేర్, షీఈ్ ఆల్సో ఇన్ ద గ్యాంగ్ అండ్ వీ ఫ్రీక్ అవుట్ 6 to 6 వీ ఫ్రీక్ అవుట్. మాకు ఏమీ లేదు, వీ ఆల్ మిక్స్ టుగెదర్. అండ్ వేరే ప్లేసెస్లో కూడా వెన్ ఎవర్ వీ మీట్ అండ్ ఆల్ దట్ వీ టాక్ అండ్ దెర్ ఈస్ వీ హ్యావ్ అవర్ లిమిట్స్. మేము లిమిట్ దాటి మేము కొన్ని డిస్కషన్స్ మేము చేయము, మేము అడగము కొన్ని క్వశ్చన్స్. దెర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ విచ్ వీ షుడ్ నాట్ ఆస్క్. ఈచ్ హౌస్ హెస్ గాట్ సమ్ ప్రాబ్లమ్. నేను చెప్పాను కదా మీకు, గాట్ సమ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ దేర్ హెడేక్, దేర్ ప్రాబ్లమ్. దాన్ని మళ్ళీ మనం ఏదో పర్సనల్గా అడిగి ఇలా విన్నాను ఇదేంటి అదేంటి అలా కాకుండా వీ మెయింటైన్ అవర్ లెవెల్. అండ్ ఐ థింక్ ఇప్పుడు జనరేషన్ కంపేర్ చేస్తే వీఆర్ ఫార్ బెటర్. మేము వీ మీట్, వీ టాక్ అండ్ వీ హ్యావ్ ఆల్ కనెక్షన్స్, రిలేషన్షిప్. I think we have gone to a more matured level, and because that's what I'm saying, time, whatever is destined to happen is going to happen. I cannot stop development in atla stop. Maybe temporarily, maybe I can do it, but whatever you are destined, you will achieve it. I cannot stop it, or I cannot promote it also. Randu kodarudadi. That's what I believe, and that is what is happening also. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram. Nenu మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.